ఆన్లైన్ పేమెంట్ యాప్స్కి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ శుభవార్త చెప్పింది. 30% మార్కెట్ క్యాప్ పరిమితిని మళ్లీ వాయిదా వేసింది. ముఖ్యంగా ఇది గూగుల్ పే, ఫోన్ పే కంపెనీలకు లాభం చేకూర్చే విషయం. ఎందుకంటే 90% డిజిటల్ పేమెంట్స్ ఈ రెండు యాప్స్ ద్వారానే జరుగుతాయి. అందువల్ల వీటిని ఉపయోగించే వినియోగదారులకు కూడా ఇది శుభవార్తే అవుతుంది. అసలు విషయం ఏంటో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం రండి. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ అంటే గూగుల్ పే లేదా ఫోన్ పే, ఈ రెండింటినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి ఇలాంటి యాప్లు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువ ప్రజాదరణ పొందినవి మాత్రం ఈ రెండే. అందుకే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఇతర పేమెంట్ యాప్స్కి కూడా అవకాశం ఇవ్వాలని 30% మార్కెట్ క్యాప్ లిమిట్ని పెట్టింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఎన్పీసీఐ ప్రతిపాదించిన నియమం ప్రకారం ఒక్కొక్క యూపీఐ యాప్ 30% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ కలిగి ఉండకూడదని నిర్ణయించారు. యూపీఐ సేవల్లో సమతుల్యతను తీసుకురావడం, మరిన్ని యాప్లకు అవకాశం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం. అందుకే 30% మార్కెట్ షేర్ పరిమితిని అమలు చేయడానికి మొదట డిసెంబర్ 31, 2024 వరకు గడువు ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్లకు మార్కెట్లో ఎక్కువ శాతం ఉన్నందున ఈ నిబంధనను అమలు చేయడం కష్టం అవుతోంది. దాంతో ఎన్పీసీఐ ఈ గడువును డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించింది. ఎన్పీసీఐ ఇలా గడువు పొడిగించడం ఇది రెండోసారి. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్లు యూపీఐ సేవల్లో మెజారిటీ యూజర్ల విశ్వాసం పొందాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి 30% షేర్ క్యాప్ పెట్టడం వల్ల వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని భావిస్తున్నారు. చిన్నపాటి యూపీఐ యాప్లకు సమర్థత పెంచడం కోసం మరింత సమయం అవసరమని ఎన్పీసీఐ అంచనా వేసింది. ఈ మేరకు ఫోన్ పే, గూగుల్ పే తదితర సంస్థలతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఫోన్ పే, గూగుల్ పేకి లిమిటేషన్స్ పెడితే యూపీఐ వాడకం తగ్గుతుందని ఎన్పీసీఐ భావిస్తోంది. 2025లో యూపీఐ లావాదేవీలు 10% పెరిగే అవకాశముందని అంచనా. ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్లు తమ సేవలను కొనసాగించడానికి, వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరింత సమయం లభించింది. అయితే ఇతర యాప్లను కూడా ఎంకరేజ్ చేసి ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా చూడాలని ఎన్పీసీఐ ప్రయత్నిస్తోంది. అందువల్ల వినియోగదారులకు ప్రస్తుతం ఎటువంటి మార్పులు ఉండవు. ఈ నిర్ణయం డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో సమతుల్యతను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2026 నాటికి అన్ని యాప్లు 30% మార్కెట్ షేర్ పరిమితిని పాటించాల్సి ఉంటుంది. ఎన్పీసీఐ నిర్ణయం ఫోన్ పే, గూగుల్ పేలకు ప్రస్తుతం లాభం చేకూర్చినట్లే. దాదాపు 90% యూపీఐ లావాదేవీలు ఈ యాప్స్ ద్వారా జరుగుతాయి. వాట్సాప్ పేపై ఉన్న అన్ని వినియోగదారుల పరిమితులను ఎన్పీసీఐ తొలగించింది. దీంతో 500 మిలియన్లకు పైగా వాట్సాప్ వినియోగదారులు యూపీఐ వాడుకోవచ్చు.